ఫ్రెండ్స్, జియో వంటి దిగ్గజ కంపెనీ టెలికాం రంగంలోకి వచ్చినప్పుడు మిగతా అన్ని టెలికాం కంపెనీలు చాలా సవాళ్లు ఎదుర్కొన్నాయి. కానీ వీటన్నిటికీ తలవంచకుండా ఒక్క ఎయిర్టెల్ మాత్రమే తన సంఘర్షణలను ధైర్యంగా ఎదుర్కొని జనరేటర్ల విక్రయం నుండి టెలిఫోన్ల అసెంబ్లీ వరకు అసాధారణమైన విజయాన్ని సాధించింది. ఈ స్ఫూర్తిదాయక కథ ఎవరి హృదయాన్నైనా ఉత్తేజపరుస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో సునీల్ భారతి మిటిల్ యొక్క ఇన్స్పిరేషనల్ జర్నీ గురించి తెలుసుకుందాం. కేవలం ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా మారిన కథ మాత్రమే కాదు, అడుగడుగున అడ్డంకులను అధిగమించిన అసాధ్యమైన ఉత్సాహం మరియు సంకల్పం యొక్క కథ కూడా. సో ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం రండి. సునీల్ యొక్క తల్లిదండ్రులు ధనవంతులు కావడంతో వారి జీవితం ఎంతో సులభంగా ఉంటుందని మీరందరూ అనుకోవచ్చు. కానీ ఒక నిమిషం ఆగండి, ఎందుకంటే అతను తన జీవితంలో ప్రతి దశలో అనేక సమస్యలు ఎదుర్కొన్నాడు. నిజానికి సునీల్ మిటిల్ తన కోసం ఒక ప్రత్యేకమైన కలను కన్నాడు. అతను తన తండ్రిలాగా రాజకీయ నాయకుడు కాకుండా వ్యాపారవేత్త కావాలని కోరుకున్నాడు. అందుకే 1976లో పంజాబ్ యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత కేవలం 18 సంవత్సరాల వయసులోనే అతను తన మొదటి వ్యాపారాన్ని ప్రారంభించాడు. అది కూడా ఏ వ్యాపారమో తెలుసా? చాలా చిన్న స్థాయిలో సైకిల్ భాగాలను అమ్మడం. దీనికోసం అతను తన తండ్రి నుండి 20 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. ఇది సునీల్ మిటిల్ యొక్క మొదటి వ్యాపారం కావడంతో అతనికి మార్కెట్ గురించి సరైన జ్ఞానం లేదు, పోటీదారుల గురించి కూడా ఎటువంటి సమాచారం లేదు. అందుకే మొదట్లో తను చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. కానీ క్రమంగా అతను వ్యాపారం యొక్క సూక్ష్మ నైపుణ్యాలను అర్థం చేసుకోవడం ప్రారంభించాడు. అంతేకాకుండా చాలా తక్కువ సమయంలోనే అతనికి రంగంలో లోతైన అవగాహన వచ్చింది. అయితే ఈ వ్యాపారంలో లాభం చాలా తక్కువగా ఉందని, వృద్ధి అవకాశాలు కూడా చాలా పరిమితంగా ఉన్నాయని అతను గ్రహించాడు. అందుకే ఈ వ్యాపారం అతని కలలకు రెక్కలివ్వలేదని అర్థమై అతను ఈ వ్యాపారాన్ని మూసివేసి వివిధ వ్యాపారాలలో ప్రయత్నించాడు. కానీ ఏ ఒక్కటి కూడా అతనికి పెద్ద విజయాన్ని అందించలేదు. అనేక వైఫల్యాల తర్వాత సునీల్ మిటిల్ నిరాశలో మునిగిపోయాడు. కానీ 1980లో అతనికి ఒక అద్భుతమైన అవకాశం లభించింది. దానితో అతను మళ్లీ విజయం దశగా అడుగులు వేయడం ప్రారంభించాడు. నిజానికి అతను జపాన్ యొక్క సుజుకి కంపెనీతో భాగస్వామ్యం చేసుకుని ఆ కంపెనీ జనరేటర్లను భారతదేశంలో దిగుమతి చేసి అమ్మడం ప్రారంభించాడు. సునీల్ మిటిల్ మరియు ఈ కంపెనీ యొక్క ప్రారంభ లక్ష్యం ఏంటంటే ప్రతి వీధి వ్యాపారాల దగ్గర ఈ జనరేటర్లను చూడడం. అంటే సమోసా, టిక్కీ, కూరగాయల విక్రేతల వంటి వారి స్టాళ్లపై ఉంచడం. కానీ త్వరలోనే సునీల్ మిటిల్ కు అర్థమైంది తాను తప్పుడు విధానాన్ని అనుసరిస్తున్నానని. ఎందుకంటే ఈ జనరేటర్లకు అత్యంత అవసరం చిన్న కార్యాలయాలు మరియు దుకాణాలకు ఉంది. ఎందుకంటే వారు తరచూ విద్యుత్ కోతల వల్ల సమస్యలను ఎదుర్కొంటారు. సునీల్ మిటిల్ యొక్క ఈ కొత్త వ్యూహం కారణంగా పోర్టబుల్ జనరేటర్ల డిమాండ్ బాగా పెరిగింది మరియు ప్రజలు వీటిని దుకాణాలు మరియు చిన్న కార్యాలయాలలో ఉపయోగించడం ప్రారంభించారు. కానీ అంతలోపే భారత ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. అదేంటంటే భారత ప్రభుత్వం దిగుమతి వస్తువులపై ఆంక్షలు విధించింది. తద్వారా దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి మరియు విదేశీ మారక ద్రవ్యాన్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈ నిర్ణయం సునీల్ కు చాలా పెద్ద దెబ్బగా మారింది. ఎందుకంటే ఈ నిర్ణయం తర్వాత అతని మొత్తం వ్యాపారం ఒక్కసారిగా మూతపడింది. కొంతకాలం నిరుద్యోగిగా ఉన్న తర్వాత సునీల్ మిటిల్ విదేశాలకు వెళ్లి మరో వ్యాపారం చేయాలని ఆలోచించాడు. ఈ ఉద్దేశంతో అతను తైవాన్ చేరుకున్నాడు. అక్కడ అతను ప్రజలు పుష్ బటన్ టెలిఫోన్లను ఉపయోగిస్తున్నట్లు గమనించాడు. అయితే భారతదేశంలో ఆ సమయంలో కేవలం రోటరీ డయల్ ఫోన్లు మాత్రమే ఉపయోగంలో ఉన్నాయి. ఇక్కడ నుండి అతనికి ఒక కొత్త వ్యాపార ఆలోచన వచ్చింది. ఈ కొత్త సాంకేతికతను భారతదేశంలో కూడా పరిచయం చేయడం. కానీ పుష్ బటన్ లేదా రోటరీ డయల్ రెండు కాల్ చేయడానికి ఉపయోగపడతాయి కదా. అయితే పుష్ బటన్ ఫోన్లను తీసుకురావడం వెనుక ఉద్దేశం కేవలం లేటెస్ట్ ట్రెండ్ ను అనుసరించడం మాత్రమేనా? అస్సలు కాదు. నిజానికి రోటరీ డయల్ ఫోన్లలో నెంబర్ డయల్ చేయడానికి గుండ్రంగా తిప్పాలి. ఇది చాలా సమయం తీసుకుంటుంది. అయితే పుష్ బటన్ ఫోన్లు వేగవంతంగా మరియు సులభంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా స్పీడ్ డయల్, రీడైల్ వంటి షార్ట్ కట్లు కూడా ఉండేవి. ఇవి కాలింగ్ ను మరింత సౌకర్యవంతంగా చేసేవి. అందుకే 1984లో సునీల్ మిటిల్ తైవాన్ లోని కింగ్టెల్ కంపెనీ నుండి పుష్ బటన్ ఫోన్లను దిగుమతి చేసి వాటిని భారతదేశంలో అసెంబుల్ చేయడం ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత ఈ ఫోన్లకు డిమాండ్ బాగా పెరిగింది. అప్పుడు అతనికి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే ఈ ఫోన్లను మన దేశంలోనే మనమే స్వయంగా ఎందుకు తయారు చేయకూడదు? కానీ ఈ పనిని అతను ఒంటరిగా చేయలేడని అతనికి తెలుసు. అందుకే అతను భారతీయ టెలికాం లిమిటెడ్ అనే కంపెనీని స్థాపించి జర్మనీ యొక్క సీమెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకుని భారతదేశంలో ఎలక్ట్రానిక్ పుష్ బటన్ ఫోన్లను తయారు చేయడం ప్రారంభించాడు. 1990 నాటికి సునీల్ మిటిల్ తన వ్యాపారాన్ని విస్తరించి ఫ్యాక్స్ మిషన్లు, కార్డ్లెస్ ఫోన్లు మరియు ఇతర టెలికాం ఉపకరణాలు కూడా తయారు చేయడం ప్రారంభించాడు. ఈ ఉత్పత్తుల బ్రాండ్ పేరు మీలో చాలా మంది వినే ఉంటారు. అదే బీటెల్ ల్యాండ్ లైన్స్. అవును, 90లలో బీటెల్ ల్యాండ్ లైన్ ఫోన్లు చాలా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ 1992లో భారత్ లో ప్రవేశపెట్టారు. ఇది సునీల్ మిటిల్ యొక్క జీవితంలో ఒక పెద్ద
టర్నింగ్ పాయింట్ గా నిలిచింది. నిజానికి సునీల్ మిట్టల్ ఒక ఫ్యామిలీ వెకేషన్ లో ఉన్నాడు. భారత ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలను కూడా మొబైల్ టెలిఫోన్ వ్యాపారంలోకి ఆహ్వానిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే అతను ఈ లైసెన్స్ ను ఎలా అయినా సాధించాలని నిర్ణయించుకున్నాడు. అందుకే అతను వెకేషన్ నుండి తిరిగి వచ్చి మొబైల్ నెట్వర్క్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేయడానికి సన్నాహాలు చేయడం ప్రారంభించాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ప్రభుత్వం ఒక షరతు విధించింది. టెలికాం ఆపరేటర్ అనుభవం ఉన్న కంపెనీలకు మాత్రమే లైసెన్స్ ఇస్తామని. సమస్య ఏంటంటే మొబైల్ టెలిఫోన్ రంగం భారతదేశంలో పూర్తిగా కొత్తది మరియు ఏ ప్రైవేట్ కంపెనీకి కూడా అటువంటి అనుభవం లేదు. అందుకే సునీల్ మిట్టల్ ఒక అద్భుతమైన వ్యూహాన్ని రూపొందించాడు. అతను ఫ్రాన్స్ యొక్క ప్రముఖ టెలికాం కంపెనీ వివెండీతో భాగస్వామ్యం చేసుకున్నాడు. ఈ భాగస్వామ్యం వల్ల అతనికి రెండు పెద్ద ప్రయోజనాలు లభించాయి. ఒకటి, అవసరమైన టెలికాం ఆపరేటర్ అనుభవం సమకూరిద్ది మరియు రెండవది, అతనికి బలమైన సాంకేతిక మద్దతు వ్యవస్థ కూడా లభించింది. ఈ ప్రయత్నాల ఫలితంగా సునీల్ మిట్టల్ ఈ లైసెన్స్ ను సాధించాడు. ఆ తర్వాత 1995లో అతను భారతీ సెల్యులర్ లిమిటెడ్ ను స్థాపించాడు మరియు 1997లో ఎయిర్టెల్ ను ప్రారంభించాడు. సునీల్ మిట్టల్ టెలికాం రంగంలో అనేక సవాళ్లు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉదాహరణకు సాంకేతిక నైపుణ్యం కలిగిన సెటప్ ను ఏర్పాటు చేయడానికి అతనికి పెద్ద మొత్తంలో నిధులు అవసరమయ్యాయి. ఈ రోజుల్లో అయితే ఈ సమస్యకు పరిష్కారం సులభం. బ్యాంకు నుండి రుణం తీసుకోవడం లేదా పెట్టుబడిదారుల నుండి నిధులు సేకరించడం. కానీ ఆ సమయంలో మార్కెట్ అలా లేదు. బ్యాంకులు మరియు పెట్టుబడిదారులు ఆ కంపెనీలో డబ్బు పెట్టడానికి సంకోచించారు. అయినప్పటికీ సునీల్ మిట్టల్ ఓటమిని అంగీకరించలేదు. అనేక ప్రయత్నాల తర్వాత అతను పెట్టుబడిదారులను ఒప్పించగలిగాడు మరియు బ్యాంకు నుండి నిధులు సేకరించడంలో కూడా విజయవంతమయ్యాడు. మొబైల్ టవర్ వంటి నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం అతను ఎరిక్సన్ మరియు నోకియాతో ఒప్పందం చేసుకున్నాడు. 1999లో అతను జేటీ హోల్డింగ్స్ ను కొనుగోలు చేశాడు. తద్వారా ఆంధ్రప్రదేశ్ లో తన స్థానాన్ని బలోపేతం చేశాడు. ఆ తర్వాత 2000లో చెన్నై ఆధారిత స్కైసెల్ కమ్యూనికేషన్ ను కొనుగోలు చేశాడు. దీనితో కంపెనీ దక్షిణ భారతదేశంలో కూడా ప్రవేశించింది. సునీల్ మిట్టల్ యొక్క నమ్మకం ఏంటంటే ఒక బాధ్యతాయుతమైన వ్యాపార నాయకుడు కేవలం ఆర్థిక విజయంతో సంతృప్తి చెందకూడదు. సమాజంలో సానుకూల మార్పులను తీసుకురావడానికి కూడా కృషి చేయాలి. అందుకే 2000లో అతను భారతీయ ఫౌండేషన్ ను స్థాపించాడు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో విద్యను ప్రోత్సహించేందుకు. ఇక ఎయిర్టెల్ యొక్క సర్వీసులు పెద్ద గ్రామాల నుండి దూరంగా ఉన్న చిన్న గ్రామాల వరకు అందరికీ అందుబాటులో ఉండేవి. దీనికి కారణం ఎయిర్టెల్ యొక్క సరసమైన ఫోన్లు మరియు విస్తృతమైన నెట్వర్క్ రీచ్. అయితే బిఎస్ఎన్ఎల్ ప్రభుత్వ సంస్థ కావడం వల్ల ప్రజలకు దానిపై ఒక ప్రత్యేక నమ్మకం ఉండేది. కానీ బిఎస్ఎన్ఎల్ యొక్క సరసమైన ఫోన్లు మరియు విస్తృత నెట్వర్క్ రీచ్ కారణంగా చాలా మంది దాని సర్వీసులను ఉపయోగించడం ప్రారంభించారు. దీనివల్ల బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ సామర్థ్యంపై చాలా ఒత్తిడి పడింది. అంటే కాల్ మధ్యలో డిస్కనెక్ట్ కావడం, నెట్వర్క్ అందుబాటులో లేకపోవడం మరియు చాలా నెమ్మదిగా ఉండే ఇంటర్నెట్ వంటి సమస్యలు సాధారణమయ్యాయి. సో సునీల్ మిట్టల్ ఈ బిఎస్ఎన్ఎల్ లోపాలను త్వరగా గుర్తించి వీటిని తన ప్రయోజనం కోసం ఉపయోగించడం ప్రారంభించాడు. అతను తన నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను లేటెస్ట్ టెక్నాలజీతో అప్గ్రేడ్ చేశాడు. తద్వారా కస్టమర్లకు సీమ్లెస్ నెట్వర్క్ లభించింది. అంతేకాకుండా భారతీ ఎంటర్ప్రైజెస్ ను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ మరియు నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ చేశాడు. పబ్లిక్ కంపెనీగా మారడం వల్ల కంపెనీకి చాలా మూలధనం లభించింది. దీనితో సునీల్ మిట్టల్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించాడు. ఎయిర్టెల్ యొక్క నమ్మకమైన పొజిషనింగ్ మరియు నమ్మకమైన కస్టమర్ బేస్ కారణంగా అది కొత్త పోటీదారులను సమర్థవంతంగా ఎదుర్కొంది. కానీ సునీల్ మిట్టల్ ఎక్కడితో ఆగలేదు. భారతదేశంలో సాధించిన విజయం తర్వాత అతను అంతర్జాతీయ మార్కెటింగ్ లో కూడా ప్రవేశించాలని ఆలోచించాడు. 2010లో అతను ఆఫ్రికా యొక్క టెలికాం కంపెనీ జైన్ టెక్నాలజీ ఆపరేషన్స్ ను $10.7 బిలియన్ కొనుగోలు చేశాడు. ఈ కొనుగోలు ఎయిర్టెల్ ను గ్లోబల్ టెక్నాలజీ ప్లేయర్ గా మార్చింది. ఆఫ్రికాలో విస్తరణం చేయడం సునీల్ మిట్టల్ యొక్క ధైర్యమైన దిశ. ఎందుకంటే అక్కడి మార్కెట్ డైనమిక్స్ మరియు కస్టమర్ ప్రవర్తన భారతదేశం నుండి చాలా భిన్నంగా ఉన్నాయి. అయినప్పటికీ కొత్త మార్కెట్ సవాళ్లను అర్థం చేసుకుని సునీల్ మిట్టల్ అక్కడ సరసమైన ప్లాన్లను ప్రవేశపెట్టాడు. తద్వారా తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు కూడా మొబైల్ సర్వీసులను ఉపయోగించారు. 2012లో సునీల్ మిట్టల్ ఒక దీర్ఘదృష్టి కలిగిన నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయం వల్ల ఎయిర్టెల్ టెలికాం రంగంలో తిరుగులేని నెట్వర్క్ గా పేరు తెచ్చుకుంది. అంతేకాకుండా ప్రభుత్వ కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ ను కూడా అధిగమించింది. ఆ నిర్ణయం ఏంటో తెలుసా? మన దేశంలో మొదటిసారిగా 4G సర్వీస్ ను ప్రవేశపెట్టడం. బిఎస్ఎన్ఎల్ కు ప్రభుత్వ మద్దతు మరియు నిధులు ఉన్నప్పటికీ వారు మేమే అన్ని చేస్తామనే మనస్తత్వంతో వెనకబడిపోయారు. నిజానికి బిఎస్ఎన్ఎల్ నమ్మకం ఏంటంటే నెమ్మదిగా అయినా ప్రభుత్వ వనరులతో వారు తమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను నిర్మిస్తారు. కానీ సునీల్ మిట్టల్ కు తెలుసు వేగంగా మారుతున్న టెలికాం మార్కెట్ లో ఆలస్యం చేయడం సరికాదని. అందుకే అతను టెక్నాలజీ మరియు ఉపకరణాలను విదేశీ మార్కెట్ నుండి దిగుమతి చేసి తన 4G ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను వేగంగా అభివృద్ధి చేశాడు. ఈ స్మార్ట్ నిర్ణయం కారణంగా సునీల్ మిట్టల్ చాలా తక్కువ సమయంలో భారతదేశం అంతటా
అంతటా విస్తరించాడు. కానీ 2016లో జియో రాకతో సునీల్ మిట్టల్ మరియు ఎయిర్టెల్ కు ఒక పెద్ద షాక్ ఎదురైంది. అన్లిమిటెడ్ ఫ్రీ డేటా మరియు 4G స్పీడ్ తో కాలింగ్ వంటి సర్వీసులతో జియో కేవలం కొన్ని రోజుల్లోనే 10 కోట్ల సబ్స్క్రైబర్లను సాధించింది. ఇది టెలికాం చరిత్రలో ఒక కొత్త రికార్డు. దీని ప్రభావం ఇతర కంపెనీలపై ఎంతగా ప్రభావం చూపిందంటే, గతంలో ఎయిర్సెల్, టాటా డొకోమో వంటి 12 టెలికాం కంపెనీలు ఉండగా వాటిలో చాలా కంపెనీలు శాశ్వతంగా మూతపడ్డాయి. చివరికి కేవలం 4 కంపెనీలు మాత్రమే ఏదో విధంగా జీవించాయి. వాటిలో ఒకటి బిఎస్ఎన్ఎల్, ఇది కేవలం పేరుకు మాత్రమే మిగిలింది, మరియు మరొకటి ఎయిర్టెల్. అయితే ఎయిర్టెల్ మూతపడే స్థితిలో ఉన్న కంపెనీల స్పెక్ట్రమ్ ను కొనుగోలు చేయడం ప్రారంభించింది. ఈ వ్యూహం కారణంగా చాలా తక్కువ సమయంలో ఎయిర్టెల్ తన 4G కవరేజ్ ని భారతదేశం అంతటా మరింత విస్తరించింది మరియు నెట్వర్క్ నాణ్యతను నిరంతరం మెరుగుపరుచుకోవడంలో కూడా పనిచేసింది. 2018లో ఎయిర్టెల్ సర్వీస్ నాణ్యతను మరింత మెరుగుపరుచుకోవడానికి మరియు యాక్టివ్ సబ్స్క్రైబర్లకు ఎక్కువ విలువను అందించడానికి సునీల్ మిట్టల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం యొక్క ఫలితం త్వరలోనే కనిపించింది. ఆగస్టు 2020 నుండి జనవరి 2021 వరకు కేవలం 5 మంత్స్ లోనే ఎయిర్టెల్ ఒక బలమైన ఎకో సిస్టమ్ ను నిర్మించింది. అంతేకాకుండా ప్రెజెంట్ ఇండియాలో తిరుగులేని నెట్వర్క్ గా మంచి పేరు సాధించుకుంది. సునీల్ మిట్టల్ యొక్క తెలివైన నిర్ణయాల కారణంగా ఈ రోజు కూడా ఎయిర్టెల్ తన ప్రత్యేక గుర్తింపును కాపాడుకుని మార్కెట్ ను సాధిస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో పూర్తయింది. వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.